హాయ్ అందరికీ. మేము ఈరోజు హెల్సిన్బర్గ్లో ఉండే మెయిన్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ మంత్ నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి సిస్ట్ ఉంది, సర్జరీ చేయాలి అన్నారు. నా రిపోర్ట్స్ మెయిన్ హాస్పిటల్కి పంపిస్తాము, వాళ్ళు మీకు చూసి అపాయింట్మెంట్ ఇస్తారు అన్నారు. అలానే నాకు మొన్న అపాయింట్మెంట్ అయితే దొరికింది. ఇప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నాము. స్వీడన్లో క్లైమేట్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అస్సలు చెప్పలేము. ఇంట్లో బయలుదేరేటప్పుడు కొంచెం సన్నీగా ఉంది. బస్ దిగి నడిచిపోయేటప్పుడు సడన్గా వర్షం పడింది. ఎటో గొడుగు బ్యాగ్లోనే ఉన్నింది కాబట్టి బాగా యూజ్ అయింది. మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను మెయిన్ హాస్పిటల్ అని ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఇష్యూస్కంతా వాళ్ళ ఏరియాస్లో వార్డ్ సెంట్రల్ అని ఉంటుంది. సో అక్కడే చూస్తారు. ఏమైనా ఎమర్జెన్సీ లేదా ఎక్కువ ఇష్యూస్ ఉంటే మాత్రమే మెయిన్ హాస్పిటల్కి పిలిపిస్తారు. మాకు ఇంకా చాలా టైం ఉంది. అక్కడ ఫిష్ ట్యాంక్ ఉంటే ఇంకా భవేష్ ఆడుకుంటా ఉన్నాడు ఆ ఫిషెస్తో. వాడికైతే బాగా నచ్చేసింది. అన్ని ఫిషెస్తో బాగా ఆడుకుంటున్నాడు. ఎవరికి నచ్చదండి ఫిషెస్ అంటే? నాకు కూడా చాలా బాగా ఇష్టము. ట్యాంక్ లోపల చూసారా స్టెథోస్కోప్, సిజర్ అంతా ఉంది. కొంపతీసి లోపల కూడా డాక్టర్ ఫిష్ ఏమన్నా ఉందేమో. రామ్ నాన్న టైం అవుతుందన్నా కూడా వాడు అస్సలు రాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఈ హాస్పిటల్లో అక్కడక్కడ ఇలాగ ఫిష్ ట్యాంక్స్ అయితే పెట్టి ఉంటారు. లోపల అపోటెక్ ఇంకా క్యాంటీన్, చాలా షాప్స్ కూడా ఉంటుంది. మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఈరోజు ఎక్స్రే తీయాలనేసి నన్ను పిలిపించారు. ఇక్కడ డాక్టర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనకేమైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ మనకి చేస్తున్నా కూడా పిన్ టు పిన్ మనకి ఇది చేస్తున్నామని చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తూ ఉంటారు. అలా వీడియో అయితే తీనవ్వలేదు. రిపోర్ట్స్ మెయిల్ అన్నా చేస్తారు లేదా పోస్ట్లో అన్నా పంపిస్తారు. కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకుందామని ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాము. సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడిప్పుడే చెట్లకు ఆకులు అయితే వస్తుంది. భలే గ్రీన్గా ఉంది చెట్లంతా చూసేదానికి. లాస్ట్ వీడియోలో బస్లో వెళ్తే చూపించాను ఈ గ్రేవ్ యార్డ్ని. నేను ఒకసారి అయితే లోపలికి వెళ్ళాను. అంత భయపడేటట్టుగా అయితే లోపల ఏముండదు, చాలా బాగుంటుంది చెట్లతో అంతా. హెల్సిన్బర్గ్లో ఉండే ఫిలిం స్టాడ్ అని ఇక్కడ ఇండియన్ మూవీస్ చాలా వేస్తూ ఉంటారు. ఈసారి ఏమన్నా మూవీ రిలీజ్ అయితే నేను వెళ్తాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అక్కడక్కడ ఇలాగ ఫ్లవర్స్ అయితే పెడతారు. చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. టైము 2 అవుతుందండి. ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసి తినేదానికి లేట్ అవుతుంది కదా, ఆకలేస్తుంది అనేసి డామినోస్కి అయితే వెళ్ళాము. మేము ఆర్డర్ చేసిన పిజ్జాగా ప్రిపేర్ చేస్తున్నారనేసి నేను వీడియో తీస్తాను, ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దామనేసి. ఆర్డర్ చేసిన పిజ్జా రావడానికి ఇంకా 1 మినిటే ఉంది. మేము చికెన్ లార్జ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాం. చాలా బాగుంది, క్రిస్పీగా టేస్టీగా బాగుంది. సమ్మర్ స్టార్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఫ్లవర్స్తో చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్లవర్స్ అన్ని చూడడానికి. ఇలాగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.